ఎస్హెచ్ఓఏపీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం వర్ధమాన మహావీరుడి గురించి కొన్ని విషయాల్ని ముచ్చరించుకుందాం. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో అనేక విషయాలు కలిసినాయి. భిన్న భిన్న అభిప్రాయాల వాళ్ళందరూ కూడా కలిసి ఐకమత్యంతో జీవనాన్ని సాగిస్తున్నాం కనుక అన్ని విషయాల్ని కూడా మనం ప్రతిపాదన చేసుకుంటున్నాం. మనం లోగడ చెప్పుకున్నాం బౌద్ధ మతం గురించి, సంక్షిప్తంగా దాని యొక్క స్వరూపాన్ని గురించి మాత్రమే మనం దీంట్లో వివరణ చేస్తున్నాం అన్నమాట. కనుక ఆ బౌద్ధ మతం వచ్చిన తర్వాత ఆ సిద్ధాంతాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలనే ఉద్దేశంతో మార్పులు చేర్పులు అన్నట్టుగా తర్వాత ఆవిర్భవించిన మతమే జైన మతం. ఈ మతాలన్నింటికీ కూడా ఒక రకమైన చర్చలు, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఆయా గ్రంథాల్లో చెప్పబడి ఉంటాయి. వీటిలో మనము పరిశీలిస్తే ఈ జైన మతంలో అనేకమైన విశేషాలు మనకు గోచరిస్తాయి. అసలు ఈ జైన మతం అనేటువంటి సిద్ధాంతాన్ని ఎప్పుడో ఎందరో ప్రతిపాదన చేశారు. చాలా కాలం బట్టి సాగుతూ ఉండంగా పరంపర దాంట్లో తీర్థంకరులు అంటారు ఉపదేశం చేసేవాళ్ళని. వాళ్ళు 24 ఉన్నారు. మొత్తం 23 తీర్థంకరులు అయిపోయిన తర్వాత 24వ తీర్థంకరుడుగా మహావీరుడు ఆవిర్భవించాడు. ఈయన్నే వర్ధమానుడని, వర్ధమాన మహావీరుడు అని పిలుస్తూ ఉంటారు ప్రజలు. వీరు చాలా గొప్ప విషయాల్ని సాధించి ఒక మతకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఏమిటంటే వీరు గర్భంలో ఉండంగానే సౌధర్మేంద్రుడు అనేటువంటి దేవలోకంలో వ్యక్తి ఏం చేశాడంటే ఒక దూతను పంపించాడు. ఎందుకంటే ఈ గర్భంలో ఉండే శిశువుని ఇంకో గర్భంలోకి మార్చమని ఆ దేవదూత ప్రయత్నం చేసి ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరంటే దేవానంద వృషభదత్తుడు, మొట్టమొదట వృషభదేవుడు అని చెప్తూ ఉంటాం. ఈ వృషభదేవుడి గురించి చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. గొప్ప యోగిగా ప్రసిద్ధుడు. ఈ వృషభదేవుడు దేవానంద అనే దంపతుడికే ఈ వర్ధమాన మహావీరుడు జన్మించాడు. అయితే దేవానంద గర్భంలో ఈ మహావీరుడు ఉన్న సమయంలో ఒక దేవదూత వచ్చి ఆ గర్భాన్ని తీసుకువెళ్ళి ఇంకొక దాంట్లో మార్చారు. త్రిశలాదేవి ఉంటే ఆవిడ యొక్క గర్భంలో ఈయన ఉంచడం జరిగింది. తన యొక్క మహిమ ద్వారా దేవదూత చేశాడు అనమాట. ఇది మనకి కృష్ణుడి యొక్క జననంలో కనిపిస్తుంది. కృష్ణ పరమాత్మను కూడా జన్మించిన తర్వాత తీసుకుపోయి దేవకీ దేవి దగ్గర నుంచి యశోద దగ్గరికి చేర్చినట్టుగా ఇది కూడా అలాగే జరిగిందనమాట. ఈయన క్రమక్రమంగా పెరిగి పెద్దవాడయ్యి అన్ని విద్యలు నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం చేసేటువంటి తరుణంలో ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నాడు. ఒక రోజున అక్కడికి ఒక పండితుడు వచ్చాడు. పండితుడు వచ్చి వాళ్ళ ఉపాధ్యాయుడిని ప్రశ్నించాడు. వ్యాకరణ శాస్త్రంలో కొన్ని ప్రశ్నలు వేయటం జరిగింది. ఆ ప్రశ్నలకి వీరి యొక్క గురువు సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు తడబడాయిస్తూ ఉండగా శిష్యుడుగా ఉన్నటువంటి వర్ధమాన మహావీరుడు మీరు అనుమతిస్తే చెబుతాను అని చెప్పి అడిగితే గురువు అనుమతించాడు. అప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సమాధానాన్ని చెప్పాడు ఈయన. దానికి ఆశ్చర్యపోయాడు ఆయన. ఆ పండితుడు ఆశ్చర్యపోయాడు, గురువు కూడా ఆశ్చర్యపోయాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్టుగా గుణములన్నీ కూడా ఓతప్రోతములుగా ఉంటాయి. విద్యార్థి దశలోనే ఈయనలో అలాంటి మంచి గుణాలు కనిపించినాయి. చూడండి, ఒకవేళ ఆ పండితుడు అడిగినప్పుడు గురువుగారు చెప్పలేకపోతే వెంటనే నేను చెప్తాను అని లేచి నించుని చెప్పలా. గురువు యొక్క అనుమతి తీసుకుని మీ అనుగ్రహంతో నేను సమాధానం చెబుతాను అన్నాడు. ఎందుకంటే గురువు అనుగ్రహం చాలా ముఖ్యం. అందుకని గురువుకి తెలియకపోయినా ఆ ప్రశ్నలకి సమాధానాలు ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క అనుమతితోటి సమాధానాలు చెప్పడం జరిగింది.
అప్పుడు ఆ పండితుడు చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. ఈ బాలుడు ఎలా చెప్పగలిగాడు అని. నిజానికి ఏంటంటే ఆ గురువు ఎవరు అంటే ఆ దేవేంద్రుడి పరీక్షించడానికి వచ్చాడు అనమాట. ఆ పండితుడుగా వచ్చిన దేవేంద్రుడు అడిగిన ప్రశ్నలకి ఈయన వ్యాకరణ శాస్త్రంలో సమాధానాన్ని కూడా చెప్పిన తర్వాత అందరూ కూడా ఆశ్చర్యచకితులు అయ్యారు. ఆ ప్రశ్నలు సమాధానాలు మూలంగానే ఒక వ్యాకరణం ఏర్పడింది. దాన్ని స్వతంత్ర వ్యాకరణము అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే పాణిన్యవర జైనేంద్ర జయంత అష్టాది శాబ్దిక అని అనేక మంది ఉన్నారు వ్యాకరణ శాస్త్రంలో. దాంట్లో ఇది జైన వ్యాకరణం అనే పేరుతోటి ప్రసిద్ధి చెందింది అనమాట సంస్కృత భాషకి. అలా చిన్నప్పుడే ఈయన చేశాడు. అప్పుడే ఆయన యొక్క వినయం అనేది గోచరించింది. తర్వాత బాలుడితో ఆడుకుంటూ ఉండగా ఒక సర్పం వచ్చింది, భయంకరమైన సర్పం వస్తే దాన్ని ఏమీ భయపడకుండా చేత్తో పట్టుకుని పక్కకి నెట్టేస్తే అది వెళ్ళిపోయింది అనమాట. దానివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఆయనలో గాంభీర్యము ధైర్యము ఉన్నాయి అనే విషయం మనకి తెలుస్తుంది. తర్వాత ఈయన ఏం చేశాడంటే జ్ఞానాన్ని పొందాలి అని ప్రయత్నం చేసి చాలా సాధన చేశాడు. ఆ సమయంలో తల్లిదండ్రుల కోరికని అనుసరించి వివాహం చేసుకున్నాడు. ఈవిడ యశోద అనేటువంటి ఒక స్త్రీని వివాహం అయ్యేట్టుగా కొన్ని గ్రంథాల్లో కనిపిస్తుంది అన్నమాట. వివాహం అయిన తర్వాత ఆయన వెళ్ళి సన్యాసాన్ని స్వీకరించి ఆయన తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తూ ఉన్న సమయంలోనే ఒక చండ కౌశికము అనే పేరు కలిగినటువంటి ఒక సర్పం వచ్చి ఈయన కాటు వేసింది. వేసినప్పటికీ కూడా ఈయన నిగ్రహించుకుని ఆత్మజ్ఞానంలో ఉండి ఆ బాధనంతటినీ కూడా భరించాడు అన్నమాట. అలాంటి మహానుభావులు కొందరు ఉంటారు. వాళ్ళు గొప్ప శక్తి కలిగినటువంటి వాళ్ళు అనమాట. మనకి ఇలాంటి సంఘటన కనిపిస్తూ ఉంటారు. రమణ మహర్షి గారి జీవితంలో కూడా మనకు కనిపిస్తుంది. ఓసారి తేనెటీగలు భయంకరంగా ఆయన కుడి పెడితే ఆయన అలాగే ఆ బాధని ఓర్చుకున్నారు యోగశక్తితో. కనుక ఇలాంటివి అబ్బురము కాదు, మనం అచ్చరు పొందాల్సిన అవసరం అంటూ ఏమీ కూడా లేదు. మహానుభావులకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సంఘటన. తర్వాత ఒక యక్షిణి ప్రజల్ని బాధిస్తుంది. ఆ యక్షిణి ప్రజల్ని బాధిస్తూ ఉంటే దాన్ని సాధువుగా మార్చాడు, ప్రజల్ని కాపాడు. అలాగే ఒకసారి ఈ కొంతమంది సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు, ఓడలు చేస్తూ ఉంటే పెద్ద తుఫాన్ అనేటువంటిది వచ్చింది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఈయన తన శక్తి ద్వారా వాళ్ళందరినీ కూడా కాపాడాడు, ఆ తుఫాన్ని ఆపి. ఇటువంటి మహిమలు కూడా వీడు ప్రదర్శించినట్టుగా చెప్పబడుతూ ఉంటుంది గ్రంథాలు అనమాట. తర్వాత ఇలా చాలా కాలం పాటు వీడు తపస్సు చేసి జృంభక అనేటువంటి ఒక గ్రామం దగ్గరికి రావడం జరిగింది. ఆ గ్రామం పక్క నుండి రుజువాలుక అనేటువంటి ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది ఒడ్డున కూర్చుని తపస్సు చేస్తున్నప్పుడు ఈయనకి జ్ఞానోదయం అనేది కలిగింది. అప్పటి నుంచి ఈయన చెప్పిన సిద్ధాంతాలన్నీ కూడా జైన సిద్ధాంతాలుగా చెప్పబడుతూ ఉంటాయి. వాటిల్లో కూడా చాలా లోతుగా సిద్ధాంతాలు ఉంటాయి. పరమార్థసారము ఇలాంటివన్నీ ఉంటాయి. ఉమాకాంత భట్టాచార్యుడు అనేటువంటి ఆయన జైన మతంలో ఉంటాడు. ఇలాంటి వాళ్ళు గొప్ప పండితులందరూ వచ్చి సిద్ధాంతాన్ని చాలా చక్కగా వివరణ చేస్తూ వాదోపవాదాలతో చక్కగా తీర్చిదిద్దారు. సందేహాలు తీరుస్తూ దాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేశారు అన్నమాట. వీరు ప్రధానంగా సామాన్యులందరికీ చెప్పేది ఏంటంటే ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తారు, శాంతిని. అది సాధించాలి అని చెప్పి. వీరు పుట్టింది కూడా ఏంటంటే ఎప్పుడంటే చైత్ర మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి తిథి నాడు అర్ధరాత్రి 12 గంటలకి అన్ని గ్రహాలు ఉచ్చులో ఉండగా మకర లగ్నంలో వీరు జన్మించడం జరిగింది. వీరు చెప్పిన దాంట్లో ప్రధానం ఏంటంటే సత్యము, అహింస, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. అనేక బోధలు ఉన్నాయి. దాంట్లో 5 అంశాలని మనం ప్రధానంగా ఈనాడు తీసుకుంటున్నాం. ఈ జైనంలో కూడా అనేక మంది ఉన్నారు. శ్వేతాంబరజీవులని, దిగంబరజీవులని రకరకాలుగా ఉన్నాయి. అంటే వీళ్ళ అహింస ప్రధాన సిద్ధాంతం అనమాట. కొంతమంది దిగంబరజీవుల్లోని వాళ్ళు కేవలం ఆ వస్త్రాలను కూడా ధరించరు అనమాట. కొంతమంది దీపాలు కూడా వెలిగించరు. దీపాలు వెలిగించినట్లయితే ఈ క్రిమికీటకాలన్నీ వచ్చి అక్కడ పడి అవి మరణిస్తూ ఉంటాయి. అవి మరణించడానికి మనం కారణమవుతున్నామని చెప్పి అంత ఖచ్చితంగా అహింసని పాటిస్తాం. ఆహార పదార్థాలు కానీ హింస లేకుండా చాలా జాగ్రత్తగా
ఉంటారు. దీంట్లో ఏం చెప్పారంటే సత్యం, ప్రజలందరూ కూడా సత్యమే మాట్లాడాలి. కనుక సత్యభూతాం వదే ద్వాణి ఇవ్వని చెప్తున్నారు మన ప్రాచీనులు కూడా. వస్త్రభూతం జలం పిబేత్, అంటే వడగట్టుకుని నీళ్ళు తాగాలి. అవి మనకి జలుబులు అవి వస్తున్నప్పుడు, సీజన్లో మారుతున్నప్పుడు మనకి బాగా ఉపయోగపడుతుంది. కాచి మరిగించి తాగుతుంటాం మనం. అందుకని వడగట్టుకుని వస్త్రంలో వడగట్టి నీటి తాగమని చెప్పారు. అలాగే సత్యభూతాం వదే ద్వాణి, సత్యంతో కూడిన వాక్కునే మాట్లాడాలి మానవులు అని మన శాస్త్రాలు చెప్పినాయి. వీరు కూడా అదే బోధించారు. సత్యం, తర్వాత దయ, ప్రతి జీవులందు దయ ఉండటం, అహింస, ఎవరిని హింసించకపోవటం. కనుక తర్వాత బ్రహ్మచర్యము, మానవుడు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అనేదాన్ని బోధించారు అన్నమాట. తర్వాత అపరిగ్రహము, అంటే అనవసరంగా ఎవరి దగ్గర నుంచి ఏ వస్తువులు కానీ ఏవి కూడా తీసుకోకూడదు అనమాట. మనం అలా తీసుకోకుండా నిరపేక్షముగా ఉండాలి. వీళ్ళని, ఈ మతాన్ని పాటించేవాడిని నిర్గ్రంథులు అంటారు. ఈ పదం మనకి భాగవతంలో కూడా కనిపిస్తుంది, నిర్గ్రంథుడు. వీళ్ళు కూడా సంస్కృత భాషని ప్రమాణంగా చేసుకుని దానిలోనే వీళ్ళ గ్రంథాలన్నీ రాస్తున్నారు, బోధలన్నీ కూడా. పండితులు కూడా వచ్చి వ్యాఖ్యానాలన్నీ రాసి దాంట్లోనే ఆ శాఖల్ని బాగా విస్తరింపజేశారు. వీరు వెళ్ళి ఈ సిద్ధాంతంలో అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా సిలబస్లు కూడా ఉన్నాయి. BA కోర్సులు, MA కోర్సులు లాంటివి కూడా మనకి నార్త్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ బాగా వ్యాప్తి చెందింది ఈ మతం. అలాగే కర్ణాటకలో కూడా వ్యాప్తి చెందింది. శ్రావణ బెళగొళ మొదలైన ప్రదేశాల్లో అలాగే బాహుబలి విగ్రహం, దానికి అభిషేకాలు చేస్తూ ఉంటారన్నమాట ఆ పర్వదినాలు. మొత్తం మీద వీరందరూ కూడా పరిశుద్ధమైన హృదయంతో అహింసని పాటిస్తూ ఉంటాం. ఇవాళ సమాజంలో మనం చూసినట్లయితే చాలా వైలెన్స్, అంటే క్రూరత్వం పెరిగిపోయింది, దయ లేకుండా పోయింది. మనం వార్తలు చూస్తూ ఉంటే భయంకరంగా కనుక అనేక రకాల మోసాలు, ధనాన్ని స్వీకరించడం, అంతేకాకుండా ఇంకా కొట్టడం, తనడం, చంపడం, ఇలాంటివన్నీ కూడా భయంకరంగా మత్తు పదార్థాల వాడకాలు కానీ ఇలాంటివి ఎన్నెన్నో కనిపిస్తున్నాయి సమాజంలో. ఇవాళ కల్లోలితంగా ఉంది ఈ సమాజం. ఇలాంటి సమాజంలో మనం అందరం కూడా, అందులో ప్రపంచంలో కూడా యుద్ధాలు జరుగుతూ ఉండేటువంటి సమయం ఇదంతా కూడా. యుద్ధాలే కారణం, రాగద్వేషాలు కారణం అనమాట. కనుక ఇటువంటి సమాజంలో మార్పు రావాలి అంటే తప్పనిసరిగా ఇలాంటి మహానుభావులు చెప్పినటువంటి సత్యము, దయ, శాంతి, అహింస మొదలైన వాటిని మనం అందరం కూడా పాటించి చరితార్థులం కావాలి. ఈ మహావీరుడు ఇలా బోధలు చేసి తరువాత మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి నాడు దేహాన్ని విడిచిపెట్టడం జరిగింది. అది నిర్యాణ దినంగా చేస్తూ ఉంటారు. ఇటీవలనే మనకి చూసాం, చైత్రమాస శుద్ధ త్రయోదశి నాడే ఈ మహావీరుని జయంతి ఉత్సవాలు కూడా దేశంలో అందరూ కూడా జరుపుకుంటున్నారు. అందుకని అందరం కూడా పరస్పరం భావయంత అని అన్నట్టుగా మనం ఒకరినొకరు చక్కగా గౌరవించుకుంటూ వారి అభిప్రాయాన్ని స్వీకరిస్తూ, మంచిని అందరం కూడా స్వీకరిస్తూ కలిసిమెలిసి ఐకమత్యంతో మనం ఉండవలసిన అవసరం ఇవాళ ప్రపంచంలో ఎంతో ఉంది. కనుక వారి బోధనని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ మనం ఆ జన్మని చరితార్థం చేసుకుంటున్నాం. ఈ మార్గంలో అందరం ప్రయాణం చేయాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి.